మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా జాకెట్ కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా కటింగ్ అంటే ఇంట్రెస్ట్ అయితే కటింగ్ అని కామెంట్ అయితే చేయండి. మీరు కూడా నేర్చుకోండి నా వీడియోస్ చూసి. ఇప్పుడైతే నేను వెనక పాట ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఫస్ట్ వీడియోలో చూపించాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది అనమాట. ఈ 3 జాకెట్లు కుట్టేసరికి ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఇప్పుడైతే కటింగ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఆది జాకెట్ రెట్ ఉంది కదా, ఇది చూడండి చాలా పొట్టిగా అనిపించింది అనమాట. కొంచెం పొడుగైతే పెట్టాను ఖర్చుకి, పై ఖర్చుకి. ఇలా చూడండి చాలా ఇది సంఖ సైడ్ కూడా ఒక గుర్తు పెట్టుకోవాలి. అసలుకి ఇలా ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత అలా ఖర్చు పెట్టుకోవాలి. ఇదైతే అసలుకి అనమాట, ఇదైతే ఎక్స్ట్రా ఖర్చుకి అనమాట. ఇది వచ్చేసి ఇలా జాకెట్ని ఇలా పెట్టేసిన తర్వాత ఇలా పెట్టుకొని ఒక గీత ఇట్లా కొట్టుకోవాలి. తర్వాత ఇంకా సంఖ లూజ్ అయితే చూడాలి. ఇలా చూస్తాను నేను. ఈ వీడియోలో నేను చూపించినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. బాగా వస్తుంది అనమాట, చాలా నీట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇలా 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 డ్రాయింగ్ అయితే వేసేసుకొని ఇలా గీసేసుకున్నాను అనమాట. కత్తిర ఇంకా కత్తిర వేయడం. సెలవులు ఇచ్చారు కాబట్టి మా ఇంట్లో పిల్లల అల్లరి మామూలుగా లేదండి. కొంచెం అల్లరి ఎక్కువే ఉంటుందన్నమాట మా ఇంట్లో. అవన్నీ నేనైతే పట్టించుకోను, మీరు కూడా పట్టించుకోబాకండి. ప్రతి ఇంట్లో సహజమే కదండి, చెప్పండి. ఇదైతే చూడండి, ఇక్కడ డాట్ కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం. తర్వాత ఈ ఎక్స్ట్రా వచ్చేసి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇది హెమ్మింగ్ కోసం కూడా ఇన్ని గుర్తులైతే నేను పెట్టుకుంటాను. ఇన్ని గుర్తులు పెట్టుకున్నప్పుడు కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం లోడింగ్ ఉంటుంది హ్యాండ్. ఇలా అయితే తీసేసుకున్నాను. ఈడ మళ్ళీ గుర్తు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇలా అయితే హ్యాండ్ అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్. కట్ చేసిన వెనక భాగాన్ని తీసుకొని క్రాస్గా అయితే జాకెట్ పైన వేసేసుకొని స్కేల్ తీసుకొని ఒక గీత అయితే కొట్టుకుంటున్నాను చూడండి. అలా కొట్టేసిన తర్వాత షోల్డర్ నుంచి షేప్ బెల్ట్ వరకు పొడవు అయితే చూసుకొని ఒక గుర్తు పెట్టుకోవాలి. అది ఎలాగో చూడండి ఈ వీడియోలో. గుర్తు అయితే పెట్టేసుకొని పై వైపున పెట్టినట్టే ఇంకా జాకెట్ ముందు పార్ట్కి కూడా కొంచెం ఆ జాకెట్ నట్టు ఆ పైకి లేపేస్తే అక్కడైతే ఒక గుర్తు అయితే పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా మెడ అయితే డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. మెడ ముందు పార్ట్కి మెడ. అది ఆది జాకెట్ అయితే అస్సలు రౌండ్ అయితే లేదు, నాకు అనిపించలేదు. అందుకని చెప్పి నేనైతే రౌండ్గా అయితే సెట్ చేసి గీసాను అనమాట, చాలా రౌండ్గా నీట్గాను. చూడండి ఈ విధంగా. ఆది జాకెట్ కొంతమందికి రౌండ్ అయితే అనిపించదు అనమాట, ఏదో అసలు కొంచెం బాగా అనిపించదు. కానీ మనం దాన్ని నీట్గా చేసుకొని రౌండ్గా అయితే గీసుకోవచ్చు. మళ్ళీ భుజాలు జారిపోతున్నాయంట, అలా జారిపోకుండా కొంచెం నీట్గా ఉన్నంతలోనే అలా అయితే గీసేసుకొని పొడవు అవన్నీ చూసుకొని ఇలా అయితే నేను గీసేసుకున్నాను. ఈ షేప్ బెల్ట్ని ఇలాగా కరెక్ట్గా ఈ ఆది మీద పెట్టేసుకొని ఇలా పెట్టుకొని ఇంత ఒక 3 ఏళ్ళు అయితే నేను ఇలా పెట్టుకున్నాను. ఇక్కడైతే గుర్తు పెట్టుకున్నాను ఎగస్ట్రాను. ఎందుకంటే ఈ ఖర్చుకి ఈ ఖర్చుకి ఈ ఖర్చుకి అనమాట. ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే కటింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఇలా అయితే కటింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట కటింగ్ అనేది. ఒకవేళ మీకు పై జాకెట్ కటింగ్ అయిపోతుందేమో అనిపిస్తే అక్కడ డ్రాయింగ్ అయితే వేసేసుకొని ఇంకా ఆ జాకెట్ని తీసేసి నీట్గా అయితే సంఖ వైపు మెడ వైపు నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. మా ఇంట్లో చాలా గల్బా అండి, ఎంత అంటే మామూలుగా లేదు.
చిన్న సైజు హాస్టల్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. గందరగోళంగా ఉంది. అందుకని చెప్పి ఆ వాయిస్ అంతా డిలీట్ చేసి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఎడిటింగ్ అంతా చాలా కష్టం అండి. నేను ఇంత కష్టపడి వీడియో చేస్తే పట్టుమని 10 లైక్స్ కూడా రావట్లేదండి. మీరే చెప్పండి. నేను ఎంత కష్టపడి టైలరింగ్ చేసి రూపాయి దాచుకొని ఒక ఫోన్ కొనుక్కున్నాను. ఆ ఫోన్ కొనుక్కున్నా గమ్ముగా ఉన్నా సరిపోయి ఉండేది. యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఎందుకు? లైక్స్ వస్తాయి, నాకంటూ కొంతమందిని సంపాదించుకోవచ్చు అని. యాడండి నా వీడియోస్ అస్సలు ముందుకే వెళ్ళట్లేదు. మధ్యలో మా ఆయన ఒకరు నవ్వుతున్నారండి నన్ను, నా వీడియోస్ అసలు ముందుకు వెళ్ళట్లేదని. మా ఇంట్లో వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారండి. కనీసం పట్టుమని 10 లైక్స్ అయినా వస్తే నేనైనా సంతోషంగా ఉంటాను కదండి. నేను లైక్స్ రాకపోయినా పర్వాలేదులే అనుకుంటూ ఉంటా. కానీ వీళ్ళు గుర్తు చేసి పదే నన్ను చిత్రవద చేస్తున్నారండి. నీకు లైక్స్ రావట్లేదు, కామెంట్స్ మాత్రం పేరాలుగా వస్తున్నాయి అని మాత్రం వీళ్ళు చెప్తా ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. చెప్పండి, మీరే చెప్పండి. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనేం చేశాను ఫ్రెండ్స్? మీరు నా ఛానల్ రీచ్ అవ్వట్లేదు ఎందుకో. ఓకే ఫ్రెండ్స్, గందరగోళంగా ఉంది మా ఇంట్లో అయితే. ఇంకా మొత్తానికి నేనైతే ఒక 3 జాకెట్లు అయితే కట్ చేసేసాను. కుట్టేటప్పుడు వీలుంటే వీడియో పెడతాను, లేకపోతే షార్ట్ వీడియోస్ పెడతా ఉంటాను అనమాట. నేనైతే ఆపేదేం తగ్గేదే లేదు ఫ్రెండ్స్. వీడియోస్ అయితే పెడతానే ఉంటాయి. ఏదో ఒక రోజు నాకైతే లైక్స్ రాకుండా ఉండవు, వ్యూస్ రాకుండా ఉండవు అని నాకైతే అనిపిస్తుంది. నా మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటాను. మీరైతే సపోర్ట్ చేయండి, మర్చిపోబాకండి నన్ను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జాకెట్ ఎలా కట్ చేశానో చెప్పండి మర్చిపోకుండా. బాయ్.